క్వశ్చన్ ఫ్రెండ్స్ చిన్న మిస్టేక్ వల్ల వీడియోని కట్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం మనం డైరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 7. Question number 7 is the value of of 6/5 of 1/3 plus 2/4 minus 5/6 of 3/10 plus 12/20 minus 1/6 అన్నాడు. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకుని దీన్ని పర్సంటేజ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఎట్లా చూడండి, ఇది 1/3 33.33% ప్లస్ 2/4 అంటే 50%. ఇదొకటి. ఇక్కడ 3/10 ప్లస్ 12/10 12/20 అంటే 60%. అంతే కదా. 30 + 60 90% వాల్యూ. ఇట్లా కూడా సాల్వ్ చేసుకోవచ్చు, కానీ మనం ఎల్సిఎం పెట్టి సింపుల్గా చేసేద్దాం, ఎక్కువ రిస్క్ లేకుండా. 3/4 ప్లస్ 2/4 1/3 ప్లస్ 2/4 దీని వాల్యూ ఎంత అవుతుంది? నథింగ్ బట్ 1/2 1/2 ప్లస్ 1/3 6 ఎల్సిఎం 2 + 5 5/6 ఆఫ్ 3/10 ప్లస్ 12/10 18/20. ఎట్లా వచ్చింది? ఎల్సిఎం 20 10 ఎల్సిఎం అనేది 20 10 2s 2 × 3 6 12 minus 1/6 లాస్ట్లో. ఇక్కడ ఇది పోద్ది 5 4s 6 3s 1 minus 3/4 minus 1/6 దీన్ని ఎల్సిఎం ఇంకా డైరెక్ట్ ఎల్సిఎం తీయకుండా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? 100% మైనస్ 3/4 అంటే 75% మైనస్ 1/6 అంటే 16.66%. చూడండి, 25% మైనస్ 16.66% అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది? 8.33%. 8.33% అంటే ఎంత మనకి వాల్యూ? 1/12 ఈజ్ అవర్ ఆన్సర్. 1/12 ఈజ్ అవర్ ఆన్సర్. ఇంత చెప్పాల్సిన అవసరం లేదు దీనికి. జస్ట్ డైరెక్ట్ మనకి పర్సంటేజ్ కన్వర్షన్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది. మనకి ఇక్కడ తెలియాల్సింది మనకి వచ్చేసరికి ఇక్కడ చెప్పా కదా 83.33% ఆఫ్ 6/5 అని. మనకి 83.33% అంటే డెఫినెట్గా మనకి పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ ఇమ్మీడియట్గా మైండ్లో చేసేయాలి. అంటే ఎంత వస్తుంది? ఇంక దీనికి ఎంత పర్సెంట్ అయితే 100% అవుతుంది? చూడండి, 16.66%.
16.66% అయితే 100 అవుతుంది. అంటే ఇది ఏ వాల్యూలోకి వెళ్ళాలా? 16.66% అంటే కింద డినామినేటర్లో గ్యారంటీకి 6 ఉండాలి. ఎందుకంటే 1/6 అయితే ఇంకా దీనికి 100లోకి వెళ్ళిపోతుంది. అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 5/6. ఈ ఫ్రాక్షన్ మనం గుర్తుండిపోవాలి. ఇటువంటి ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్స్ కానీ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ కానీ మనకు మైండ్లో వెంటనే వచ్చేసేయాలి. ఇది కూడా చేసేయచ్చు మీరు. ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 75% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ అన్నాడు. ఇఫ్ కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్లో 75% సిపి, ఎంపి, ఎస్పి. ఇఫ్ ఇట్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 75%, నేను సపోజ్ మార్కెట్ ప్రైస్ 100 అనుకుంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 75 అవుతుంది. ఇఫ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఈజ్ అలౌడ్. ఇప్పుడు డిస్కౌంట్ దేంట్లో ఇస్తారు? మార్కెట్ ప్రైస్లో ఇస్తారు. దీంట్లో 15% డిస్కౌంట్ అంటే ఎంత? 85 రూపీస్. దెన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్. ఇప్పుడు నాకు కాస్ట్ ప్రైస్ 75, నాకు సెల్లింగ్ ప్రైస్ దేనికి ఎంత పడింది? 85 అయింది. ఇప్పుడు చూడండి, 75 టు నేను 85 వెళ్తుంటే నాకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? 75 రూపీస్ ఉన్న ఐటమ్ నేను 85 రూపీస్కి అమ్ముతుంటే డెఫినెట్గా నాకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ప్రాఫిట్ వస్తే 2 ఆప్షన్లు రాంగ్ అని కొట్టేయచ్చు. 75 టు 85 వెళ్ళాలంటే ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుతుంది అంటే మనం ఇట్లా చూడండి, 75 టు 85 వెళ్ళాలంటే +10. +10 ఇది ఎంత దేంట్లో పర్సెంటేజ్? 75లో +10 అంటే 75 టు 85 అంటే 75ని 10 యాడ్ చేస్తే 75ని 10 ఇంక్రీజ్ చేస్తే 85 వస్తుంది. అంటే చూడండి, ఇక్కడ ఏమొచ్చారు ఆప్షన్? మనకు 2 ఆప్షన్లు, 15% ఉంది, 13.33% ఉంది. 75లో 10% అంటే ఎంత? 7.5 ప్లస్ 2.5 అంతేనా? ఇది 10%. 2.5 అనేది 75లో ఎంత పర్సెంటేజ్ అవుతుంది? సపోజ్ 2.5 అనేది 10% అనేది 10% అంటే 7.5. 2.5 అనేది 7.5లో 1/3 కదా. 25 మూలు 75 కదా. 25 మూలు 70 అంటే 1/3 అంటే 3.33%. 10 ప్లస్ 3.33% అనేది మనకి ప్రాఫిట్ వస్తుంది. మనకి 4th ఆప్షన్ వచ్చేసరికి కరెక్ట్ అవుతుంది. ఇంత కూడా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా అంతే. మీరు చూడగానే 75 కాస్త 85 అయింది. 75 కాస్త 85 అయింది. మనం ఫార్ములా వేసుకుంటూ అందరూ ఎస్పి మైనస్ సిపి ఇంటూ 100 వేస్తారు. అదంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. 75 నుంచి 85 అనేది ఎంత పర్సంటేజ్ చేంజ్ ఉందో అబ్జర్వ్ చేయాలి. జస్ట్ అంటే 10 యాడ్ చేస్తున్నాం. 10 అనేది 75లో ఎంతో పర్సంటేజ్ అది చూసుకోవాలి. 10% అయితే 7.5. ఇంకెంత రిమైనింగ్ ఉంది? 2.5 ఉంది. ఆ 2.5 ఎంత వస్తుంది? అది సింపుల్ లాజిక్ అంతే. నెక్స్ట్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ వచ్చేసరికి ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే అమౌంట్ ఆఫ్ 13,400 rupees for 4 years is 2,680 rupees. అమౌంట్ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చినారు ఇక్కడ? 13,400 rupees. 4 yearsకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట? 4 yearsకి
2680 రూపీస్ వచ్చింది 4 ఇయర్స్కి మనకి ఇంట్రెస్ట్. 1 ఇయర్కి అయితే ఎంత వస్తుంది? ఇది డివైడ్ చేయొద్దు, ఇట్లా డివైడెడ్ బై 4 అంటే లైక్ ఇట్లా 2680 4/4 4 6 సార్ 4 7 సార్ ఇట్లా చేయకూడదు. మీరు ఇట్లా చేస్తే మీరు నార్మల్ ఆస్పిరెంట్స్ అయిపోతారు. ఇట్లా చేయకుండా మన క్యాలిక్యులేషన్ అంతా ఇట్లా జరిపోవాలి. 2680 4తో ఎంత మళ్ళీ దగ్గరికి ఎంత పోతుంది? 2400 ప్లస్ 280 మిగులుతుంది. 2400 ఇవన్నీ మైండ్లో జరగాల్సిన క్యాలిక్యులేషన్. జస్ట్ రాస్తున్నాయి అక్కడ. 600 ప్లస్ 280 ఎంత అంటే 4 into 70 670 అంటే 1 ఇయర్కి ఇంట్రెస్ట్ వచ్చి 1 ఇయర్కి వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ 1 ఇయర్కి 670 రూపీస్ వచ్చింది. ప్రిన్సిపల్ ఎంత? 13,400. ఇప్పుడు చూడండి ఆప్షన్స్ చూసుకోండి. ఈ ఆప్షన్ చూస్తే మీకు తెలిసిపోతుంది. 13,400 ప్రిన్సిపల్ అయితే దీంట్లో 10% ఏమవుతుంది? 1340. మనకు ఆప్షన్ 10% అనేది లేదు. ఎగ్జాక్ట్గా చూడండి నెంబర్ ఎంత బాగా ఫ్రేమ్ చేశాడు. 67 into 2 వేసుకుంటే 134 వస్తుంది. అంటే 1340లో 670 అనేది ఎగ్జాక్ట్గా హాఫ్. అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% వచ్చింది. ఇట్లా కాకుండా ఫార్ములా బేస్డ్ కూడా చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఫార్ములా బేస్డ్ కూడా చేసుకోవచ్చు. ఎస్ఐ ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా PRT/100. ఎంత ఇచ్చారు? సింపుల్ ఇంట్రెస్ట్ 2680. ప్రిన్సిపల్ ఎంత? 13,400 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టైము 4/100 అంతేనా? ఈ 100కి ఇక్కడ 100కి పోతే 4670. ఓకేనా? ఆర్ ఈక్వల్ టు 670/13 13 into 5 ఎంత? 650 130 into 5 4 into 5 5% వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11లోకి వెళ్తే క్వశ్చన్ 12. In order to qualify an examination, one has to secure 15% of overall marks in the exam consisting of 2 papers. A student secured 40% in the first paper of 200 marks. Minimum percentage marks should be secured in the second paper out of 150 in order to qualify the exam అన్నాడు. ఒక ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే 15% మార్క్స్ రావాలన్నాడు. దీంట్లో ఫస్ట్ పేపర్ 2 పేపర్లు ఉన్నాయి. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపరు. ఫస్ట్ పేపర్ ఎంత మార్క్స్? అవుట్ ఆఫ్ 200 అన్నాడు. సెకండ్ పేపర్స్ 150. మొత్తం అంటే ఎగ్జామ్లో టోటల్ మార్క్స్ ఎన్ని? 350. టోటల్ మార్క్స్ ఇవి. టోటల్ ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అవుతాయి? 350లో
క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి 50% కదా. 350లో 50% అంటే 175 మార్క్స్ రావాలి మనకి. ఓకే, 175 మార్క్స్ రావాలి. ఇప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ పేపర్లో అతనికి ఎన్ని వచ్చాయి అన్నాడు, స్టూడెంట్ గాట్ 40% మార్క్స్ ఓన్లీ ఫస్ట్ పేపర్లో, అంటే 80 మార్క్స్ వచ్చాయి. 80 మార్క్స్ వచ్చాయి. ఇంకా సెకండ్ పేపర్లో ఎన్ని వచ్చాయి మనకు తెలియదు. కాకపోతే మనకి టోటల్ ఎన్ని రావాలా, 175 రావాలా. ఇక్కడ ఎంత యాడ్ చేస్తే 175 వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి మనకి 95 యాడ్ చేస్తే 175 వస్తుంది. ఇప్పుడు ఏంది, ఈ 95 ఏంది, సెకండ్ పేపర్లో మనకి 95 రావాలి అవుట్ ఆఫ్ 150. 95 అవుట్ ఆఫ్ 115 into 100%. 53s, 52s, 33s, 31.66 into 2, 63 పాయింట్ సంథింగ్ వస్తుంది మనకి. అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు, అంటే 60 నియరెస్ట్ వాల్యూ 64%. ఇంత క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 95 అనేది 150లో ఎంతో పర్సెంటేజ్, 95 అనేది 150లో ఎంతో పర్సెంటేజ్ చూసుకోవాలి. కొంచెం మైండ్ క్యాలిక్యులేషన్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్, a cube minus b cube equal to 125, a square minus b square equal to 25, a plus b equal to 5. చూడండి ఎంత ముచ్చటగా ఇచ్చాడు క్వశ్చన్. ఇక్కడ బి చేయాల్సింది ఏం లేదు. 5 స్క్వేర్ 5 క్యూబ్ ఒక వాల్యూ, ఒక b0 అనుకుంటే సరిపోతుంది. ఏ వాల్యూ ఎంత అవుతుంది, a5 పెడితే సరిపోతుంది. 5 క్యూబ్ మైనస్ 0 క్యూబ్, 5 స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్, 5 ప్లస్ 0, 3 ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తుంది మనకి. సో a ఈక్వల్ టు 5 పెడితే దెన్ a స్క్వేర్ ప్లస్ మనం అడిగింది ab ప్లస్ b స్క్వేర్, 5 స్క్వేర్ 5 into 0 స్క్వేర్, దట్ ఈస్ 25 ఈజ్ అవర్ ఆన్సర్. దీన్ని ఇట్లా కూడా చేసుకోవచ్చు, ఇంకా ఫార్ములా యాడ్ చేసుకొని a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. మనకి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చినాడు, 25. దట్ ఈస్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ 25. a ప్లస్ బి వాల్యూ ఎంత, 5 ఇచ్చాను, అంటే ఇది కూడా a మైనస్ b కూడా 5 అవుతుంది. a మైనస్ b ఆల్సో 5. 125 ఇంటూ 5 ఇంటూ మనకు రిక్వైర్డ్ వాల్యూ ఎంత కావాలో అది, అంటే 25. మనకి ఎంత అయితే కావాలో అది 25 వచ్చేస్తుంది. మనకి నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసరికి, 14th క్వశ్చన్, the sum of two numbers is 60 and their LCM, HCF and LCM are 12 and 72 respectively. The sum of the reciprocals of the two numbers అన్నాడు. మనకి ఏమి ఇచ్చాడు, రెండు 2 నెంబర్స్ అన్నాడు, ఏ అండ్ బి. ఏ ప్లస్ బి ఎంత ఇచ్చినాడు, 60 ఇచ్చినాడు. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చేసాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, 1/a ప్లస్ 1/b సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ అన్నాడు. చూడండి సింపుల్గా అంతేనా, ఫైండ్ అవుట్ చేయమనింది. మనకి తెలుసు ఆల్రెడీ, a ప్లస్ బి 60, పైన వాల్యూ 60, ఏబి తెలియదు. ఇప్పుడు ఏమి ఇచ్చినారు,
మనకు ఒక రిజల్ట్ తెలుసు. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత ఇచ్చినాడు 12, హెచ్సిఎఫ్ 72. ఇది కాస్త ఇక్కడ రిప్లేస్ చేస్తే 60/12 ఇంటూ 72. 5/72 is our answer. Option 3. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసరికి ద గ్రేటెస్ట్ నెంబర్ that will divide 155, 260, 315 and leaves the remainders 5, 10 and 15 respectively. 155, 260, 315 వీటిని డివైడ్ చేసే గ్రేటెస్ట్ నెంబర్. ఇప్పుడు వాట్ ద రిమైండర్స్, ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది 5, ఇక్కడ 10, ఇక్కడ 15. ఇవి సబ్ట్రాక్ట్ చేసేది సింపుల్గా. 150, 250, 300. ఇప్పుడు మనకి గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది, హెచ్సిఎఫ్ ఆఫ్ 150, 250, 300. 50 is our answer. Seventeenth question వచ్చేసి the angles of a triangle are 2x, 3x minus 8, 5x minus 12 అన్నాడు. సమ్ ఆఫ్ యాంగిల్ ద గ్రేటెస్ట్ యాంగిల్ అన్నాడు. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ a triangle ఏమవుతుంది, a plus b plus c is sum of angles in a triangle is 180. 2x plus 3x minus 8 plus 5x minus 12 equal to 180. 5x 10x minus 20 equal to 180. 10x equal to 200 and x is 20 degrees. x 20 degrees అన్నాడు. x 20 వచ్చింది మనకి. ఒక్కొక్క యాంగిల్ ఇక్కడ రాసుకుందాం. 2x అంటే ఏమవుతున్నప్పుడు 40, b 3x minus 8 అయితే 3 into 20 minus 8 52, c 5x minus 12, 5 into 2 100 minus 12 into nothing but 88 degrees. 18th క్వశ్చన్లోకి వెళ్తే ద సింపుల్ ఇంట్రెస్ట్ అన్న సమ్ ఆఫ్ అమౌంట్ ఫర్ 2 years is at 10% is 500. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏం అడగరు. ఇఫ్ 20% is 500 దెన్ 21% is ఎంత, అంతే క్వశ్చన్ అంతా. ఇది అడేం లేదు. క్వశ్చన్ ఇది చూడండి, 20% ఎంత, ఇదే 1% ఎంత వస్తుంది, 25 వస్తుంది.
ఆన్సర్ ఏమవుతుంది? 525 రూపీస్. అంతే. ఎట్లా చేసాం అయితే? ఇప్పుడు సపోజ్ నా దగ్గర 100 రూపాయలు ఉందనుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్లో 10%. ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 10 రూపీస్. సెకండ్ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ 10 రూపీస్ వస్తుంది. అంటే టోటల్ ఇంట్రెస్ట్ 20 రూపీస్ వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 100 రూపీస్ నా దగ్గర. 10% అంటే ఫస్ట్ ఇయర్కి 110 రూపీస్. ఇది నా సెకండ్ ఇయర్కి ఇది నా ప్రిన్సిపల్ అయిపోతుంది. అంటే మళ్ళీ 110 పైన 10% నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే 121. అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 21. ఇక్కడ 20. అదే నేను ఇక్కడ వేసింది. 20% 500, దెన్ 21% ఎంత. ఇవన్నీ మైండ్ క్యాలిక్యులేషన్ జరిగిపోతే పెన్ను కూడా అవసరం లేదు. The smallest 5-digit number leaves a remainder 6 when divided by 700. స్మాలెస్ట్ 5-digit ఎంత? మామూలు మనకి 10,000. లీవ్స్ ఏ రిమైండర్ 6 when 7th డివైడ్ చేసినప్పుడు మనకి 6 రిమైండర్ వచ్చి స్మాలెస్ట్ 7-digit నెంబర్ కావాలన్నాడు. దీన్ని ఇట్లా చేసుకుని రిమైండర్ ఎంత వస్తుందో చూసుకొని చేసుకోవచ్చు. కానీ అది చేస్తే అందరిలాగా అయిపోతాం. సరే చూద్దాం. అట్లా 7 ones 30 ఉంటుంది, 7 fours 20 ఉంటుంది, 7 twos 14 60, 7 8s 56. అంటే ఇక్కడ 4 ఉంది. రిమైండర్ ఎంత వచ్చింది? 10,000ని 7తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 4 వచ్చింది. దీనికి ఎంత యాడ్ చేస్తే అంటే 10,000కి 9,996. ఇది ముందు డివిజిబుల్ 7th డివిజిబుల్ అయ్యే వాల్యూ. ఇంకా నాకు ఇక్కడ +4 యాడ్ చేస్తే 10,000 వచ్చింది. నాకు కావాల్సింది 2 యాడ్ చేసుకుంటే రిమైండర్ 6 వస్తుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20లోకి వెళ్తే, ఇన్ జనరల్ మోస్ట్ అప్రాప్రియేట్ యావరేజ్ వాల్యూ ఇన్ మెజరింగ్ ఇట్ సెంట్రల్ టెండెన్సీ అన్నాడు. మెజరింగ్ ఆప్షన్ ఇది స్టాట్స్లో వస్తుంది. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఒక సింపుల్గా చెప్పేస్తాం. ఒక సెట్ ఆఫ్ డేటా ఏదైనా ఉంటే సెట్ ఆఫ్ డేటాలో సపోజ్ 45 60 70 ఇట్లా 80 90 75 60 80 ఏదైనా ఉంటే వీటన్నిటికీ ఒక వాల్యూ ఏదైనా ఒక సెట్ ఒక డేటా ఒక నెంబర్తో మొత్తం వాల్యూ మొత్తాన్ని మెజర్ చేస్తే సపోజ్ దాని యావరేజ్ కానీ ఏదైనా అనుకుంటే దాన్ని సెంట్రల్ టెండెన్సీ అంటారు. మనకి సెంట్రల్ టెండెన్సీ మెజర్ 3 టైప్స్ ఉంటాయి. మీన్, మోడ్, మీడియన్. మీన్, మోడ్, మీడియన్. మీన్, మోడ్ అండ్ మీడియన్ ఆర్ మనకి మీన్, మోడ్, మీడియన్ అనేవి మనకి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్.
వీటిలో మెయిన్ అనేది ఎగ్జాక్ట్గా మనం మెజర్ చేయొచ్చు. ఇది జస్ట్ ఆన్సర్ పెట్టండి. మీకు దీనికి తగ్గట్టు ఎక్స్ప్లెనేషన్ మొత్తం టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను మీకు. A class of 50 girls and 70 boys sponsored in a musical program. గర్ల్స్ బాయ్స్ ఒక మ్యూజికల్ ప్రోగ్రాంలో స్పాన్సర్ చేశారంట. 50 గర్ల్స్ 70 బాయ్స్ ఉన్నారు అక్కడ. If 40% of the girls and 50% of attended, ఎంతమంది అటెండ్ అయ్యారు? 40% అంటే 20. 50% ఆఫ్ ద బాయ్స్ అంటే 35. ఆన్సర్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ద క్లాసెస్ ఆర్ అటెండెడ్? 20 plus 30, 55 out of 120. 55 out of 120 మనకి అటెండ్ అయ్యారు. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 25, 26, 9s, 6 9 54.16, 45 పాయింట్ సంథింగ్ 8 వస్తుంది. 46% మన ఆన్సర్ అవుతుంది.